ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవ, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మరి యొక్క దినమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మా ఒక్కొక్కరితో మాట్లాడము. దేవా, నీ వాక్యమును విని గ్రహించుకొని నీకు లోబడినైనా మేము నడుచుకున్నట్టుకు సహాయము చేయమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృప కలిగిన హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 33 మరియు 34 వచనములను చదువుకుందాం. ఎవడును దీపమును వెలిగించి చాటు చోటినైనను కొంచెము క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టెను. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. అది చెడ్డదైతే నీ దేహమును చీకటిమయమై ఉండెను. యేసు ప్రభు ఇచ్చిన ఉదాహరణలో ఒక మంచి ఉదాహరణగా ఈ కార్యం మనం చూడగలము. ఎవడు దీపమును ముట్టించి ఎవడు దాచిపెట్టడు, ఎవడు ఒక దీపమును ముట్టించి దాని మంచం కింద కొంచెం కింద పెట్టడు అన్న కార్యమును ప్రభు సెలవిచ్చే చూస్తున్నాం. అనగా ఒక వ్యక్తి తన యొక్క జీవితములో ఉన్న ఆశీర్వాదం, తన యొక్క జీవితంలో వెలుగును దాచిపెట్టుకునే వ్యక్తిగా ఉండరాదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒక దీపము మనము చూసినట్లయితే పూర్వకాలంలో, అనగా నా చిన్ననాటిలో నేను జ్ఞాపకం చేసినట్లయితే చిన్న లాందర్లు ఉంటాయి. అవి కెరసిన్తో వెలిగించిన తర్వాత ఎత్తైన స్థలంలో ఇంటిలో పెడతారు. కారణం ఏమిటంటే అక్కడ నుండి అన్ని మూలలో వెలుగు విస్తరిస్తుంది. అలాగనే నీ జీవితంలో కూడా ప్రభు ఒక వెలుగును ఉంచినాడు. అదేవనగా ఆయన యొక్క రక్షణ అనుభవము. నీలో ప్రభు నివసించే ఒక కార్యమును ఆయన ఉంచినాడు. ఎందుకనగా నీవు ఆ యొక్క వెలుగును నీవు పొందుకున్నది మాత్రమే కాదు, ఇతరులకును వాటిని పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అనేక సార్లు దేవుని ఎదుట నుండి వెలుగును పొందుకున్న దేవుని ప్రజలైన వారు దాన్ని దాచిపెట్టి తమ యొక్క జీవితంలో తాము మాత్రమే ఆశీర్వదించబడాలన్న తలంపును కలిగిన వారిగా ఉంటారు. అదే కొంచెం కింద రహస్యముగా దాచిపెట్టే ఒక జీవితం అయినది. అయితే మన ప్రభు నీవు నేను అటువంటి జీవితమును కలిగి ఉండరాదు అని మనల్ని హెచ్చరిస్తూ ఈ కార్యమును తెలియపరుస్తూ ఉన్నారు. నీకు ఇవ్వబడిన వెలుగు, నీకు ప్రభు ఇచ్చిన వెలుగును నీవు పొందుకున్నావు. ఆ వెలుగు ఇతరులకు విస్తరింపచేయి, ఇతరుల జీవితంలో కూడా వెలిగించు. వారు దేవుని కనుగొని ఆయన మార్గంలో నడుచుటకును, తమ జీవితములో నిజరక్షకుని కనుగొని ఆయనను వెంబడించుటకు నీవు సాధనముగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అయితే మనం అలాగున్నామా? మనం ఇతరులకు వెలుగునిస్తున్నామా? మనలో ఉన్న వెలుగుని ఇతరులకి మనము క్యారీ ఓవర్ చేసుకోవడానికి, వారికి ఇతరులకు అందుబాటులో ఉండటకు మనము సహాయం చేస్తున్నామా? నీవు పొందుకున్న వెలుగు ఇతరుల యొక్క జీవితంలో కూడా అలాగూ వెలిగించబడాలని వారికి అందించే మనస్సు కలిగి ఉన్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. ప్రభు సెలవిస్తున్నాడు, ఒక దీపము ఎలాగైతే దీప స్తంభము మీద ఉంచబడుతుందో అలాగూ నీవు ఉన్నతమైన స్థితిలో, అనగా దేవుని యొక్క వెలుగును పంచే ఒక స్థితిలో ఉండాలి. దేవుని యొక్క కార్యములను పంచే అనుభవం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీవు ఆయన మాటకు లోబడి, నీవు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటూ నీ జీవితంలో దేవుని యొక్క వెలుగును కలిగిన వ్యక్తిగాను, ఆయన ఇతరులకు చూపించే వ్యక్తిగాను ఉన్నట్లయితే నీవు దీపస్తంభము మీద పెట్టబడిన దీపముగా ఉంటావు. లేని ఎడల నీవు మంచము కింద దాచిపెట్టబడిన దీపముగా మార్చబడి ఎవ్వరికి ప్రయోజనము లేని జీవితముగా మార్చబడతావు. అలాంటి జీవితము నీలో ఉన్నట్లయితే ఈ దినమే ప్రభు నిన్ను అందులో నుండి బయటకు రమ్మని, ఇతరులకు వెలిగించే జీవితమును కలిగి ఉండటకు ప్రయత్నించమని సెలవిస్తూ ఉన్నారు. నీవు ఆయన యొక్క ఆజ్ఞకు లోబడతావా? నీ జీవితమును ఆయన యొక్క సన్నిధిలో
ఇతరులకు ఉపయోగకరముగా ఉండుటకు నిన్ను నీవు మార్చుకుంటావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాకిచ్చిన నీ యొక్క ఈ హెచ్చరికను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, మేము వెలిగించబడిన తరువాత మా వెలుగు నాయన ఇతరులకును మేము ఇవ్వాలని, మేము వెలిగించబడిన రీతిగా ఇతరులను వెలిగించాలని దేవా మీరు మాకు నేర్పిస్తున్న కార్యములను నాయన జ్ఞాపకం చేసుకుంటూ మీ వైపు చూసి నడిచే కృపను మాకును అనుగ్రహించమని, సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.